ఓం శ్రీ మహాగణాధిపతే నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ గురుభ్యో నమ. మహాభారతం 6వ భాగం. పాండవులు లక్క ఇంటి నుండి తప్పించుకొనుట. కృష్ణ చతుర్దశి నాడు కుంతీదేవి వారణావతంలోని ముత్తైదువులకు బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణనిచ్చి సత్కరించింది. ఆ రోజు రాత్రి బోయవనిత కొడుకులతో కళ్ళు సేవించింది. అందరూ మత్తుగా నిద్రలోకి జారుకున్నారు. తరువాత భీముడు తల్లిని సోదరులను సొరంగ మార్గంలో పంపించి ముందుగా పురోచనుని ఇంటికి నిప్పు పెట్టి ఆ తరువాత తాము నివసించిన ఇంటికి నిప్పు పెట్టి ఆఖరుగా ఆయుధాగారానికి నిప్పు పెట్టి ఖణికుడికి తాము క్షేమంగా ఉన్నామని చెప్పాడు. ఆ తరువాత తాను కూడా సొరంగ మార్గం ద్వారా అన్న తమ్ములను తల్లిని కలుసుకున్నాడు. వడివడిగా నడుస్తూ వెడుతున్న మిగిలిన వారు భీముని వేగాన్ని అందుకోలేకపోయారు. భీముడు తల్లిని వీపు మీద ఎక్కించుకొని ధర్మరాజుని అర్జునుని చెరిఒక భుజంపై ఎక్కించుకొని నకుల సహదేవులను 2 చేతులతో ఎత్తుకొని వడివడిగా నడిచాడు. తెల్లవారగానే వారణావత ప్రజలకు లక్క ఇల్లు తగలబడిన విషయం తెలిసింది. ధృతరాష్ట్రుని కుయుక్తికి ప్రజలు ఎంతగానో అతనిని నిందించారు. అందరూ వచ్చి బూడిద కుప్పలలోని బోయవనితను ఆమె కుమారుల శవాలను చూసి కుంతీదేవి పాండవులు అనుకొని బోరున విలపించారు. ఖణికుడు జనంలో చేరిపోయాడు. బూడిద కుప్పలను తొలగిస్తున్నట్టు నటిస్తూ తాను త్రవ్విన సొరంగ మార్గంలో పోసి దానిని కనపడకుండా చేశాడు. వెంటనే హస్తినాపురానికి వెళ్ళి విదురునికి పాండవులు క్షేమంగా తప్పించుకున్నారని చెప్పాడు. వారణావతంలోని ప్రజలు పాండవులు మరణించారని ధృతరాష్ట్రునికి తెలియజేశారు. భీష్ముడు, కృపుడు, ద్రోణుడు ఎంతో దుఃఖించారు. వారితో చేరి విదురుడు దుఃఖిస్తున్నట్టు నటించాడు. దుర్యోధనుడు ఎంతో సంతోషించిన పురోచనుని మరణం బాధ కలిగించింది. హిడింబాసుర వధ. బిలమార్గం నుండి పాండవులు వారణావతానికి దక్షిణంగా ప్రయాణించారు. అందరూ అలసిపోగా వారిని ఒక చెట్టు క్రింద విశ్రమింపజేసి భీముడు వారికి కాపలా ఉన్నాడు. అలసి ఉండడం చేత అందరూ నిద్రలోకి జారుకున్నారు. భీముడు జరిగినది తలచుకుంటూ కూర్చున్నాడు. వారు విశ్రమించిన ప్రదేశానికి దగ్గరలో హిడింబుడు అనే రాక్షసుడు నివసిస్తున్నాడు. అతడు తమ ఆవాసానికి దగ్గరగా మానవులు వచ్చిన విషయం గ్రహించాడు. తన చెల్లెలు అయిన హిడింబను పిలిచి, హిడింబ, ఇక్కడ పరిసర ప్రాంతానికి నరులు వచ్చారు. నా నోరు చవిచెడి ఉన్నది. వారిని చంపి నాకు వండి పెట్టు అన్నాడు. అలాగేనని పాండవుల దగ్గరకు వెళ్లిన హిడింబ అక్కడ కాపలాగా ఉన్న భీముని చూసింది. అతని మీద మనసు పడింది. అన్నమాట మర్చిపోయింది. మానవ కాంతగా మారిపోయింది. తనను చూసి ఎవరిని అడిగిన భీమసేనునితో, మహాభాగా, నేను హిడింబుని చెల్లెలైన హిడింబను. నీపై మనసు పడ్డాను. నా అన్న మహాబలవంతుడు. ఇది అతని వనము. అతి భయంకరుడైన అతనిని చూసి భయపడని వారు లేరు. నీవు నన్ను వివాహమాడినచో అతడు నిన్ను విడువగలడు. లేకున్నా అతడు మిమ్మల్ని బ్రతకనీయడు. నా వెంట వస్తే కోరిన చోటికి తీసుకుపోతాను అన్నది. వీరు నా తల్లి, అన్నదమ్ములు. వీరిని విడిచి రాలేనని భీముడు అన్నాడు. అయితే అందరం వెడదామని హిడింబ చెప్పింది. ఒక రాక్షసుడికి భయపడి నా తల్లి సోదరుల నిద్ర చెడగొట్టనా అన్నాడు. చెల్లెలు ఎంతకీ రాలేదని హిడింబాసురుడు అక్కడికి వచ్చాడు. భీముడు భీకరంగా గర్జించి, నిన్ను సంహరించడం ఉచితం కనుక నిన్ను చంపి ఈ అడవిలో రాక్షస భయం లేకుండా చేస్తాను అని హిడింబునిపై లంఘించాడు. ఇద్దరికీ మధ్య ఘోర యుద్ధం జరిగింది. వారి గర్జనలకు మిగిలిన వారు నిద్రలేచి హిడింబను అడిగి విషయం తెలుసుకున్నారు. అర్జునుడు వారు యుద్ధం చేస్తున్న చోటకి వెళ్ళి, భీమసేన, తూర్పు ఎర్రబారుతోంది. ఇది రాక్షసులకు అనుకూలమైన వేళ కనుక ఉపేక్షించక అతడిని చంపు అని అరిచాడు. ఆ మాట విని భీముడు విజృంభించి హిడింబుని గిరగిరా త్రిప్పి నేలకు కొట్టాడు. హిడింబుడు నడుములు విరిగి ప్రాణాలు వదిలాడు. భీముని బలం హిడింబను ఆశ్చర్యపరిచింది. భీముడు హిడింబను చూసి, నీవు రాక్షసకాంతవు, మేము నిన్ను నమ్మము, వెనుతిరిగి వెళ్ళుము అన్నాడు.
హిడింబ కుంతీదేవి వద్దకు వెళ్ళి, అమ్మా, నేను భీమునిపై మనసు పడ్డాను. అతను నిరాకరిస్తే ప్రాణాలు వదులుతాను. నన్ను మీ కోడలుగా స్వీకరిస్తే మీకు సహాయంగా ఉంటాను. నాకు జరుగుతున్నది జరగబోయేది తెలుసు. మీరు శాలిహోత్రుని ఆశ్రమానికి వెళ్ళి అక్కడి కొలనులోని నీరు త్రాగారంటే మీకు ఆకలి దప్పులు ఉండవు. అక్కడకు కృష్ణద్వైపాయనుడు వచ్చి మీకు హితోపదేశం చేస్తాడు. కోరికలు అందరికీ ఒకటే కనుక మిమ్మల్ని అర్థిస్తున్నాను అన్నది. కుంతీదేవి హిడింబ మాటలు విన్నది. ఆమెపై విశ్వాసం కలిగి భీముని చూసి, భీమసేన, ఈమె ఉత్తమురాలు. ఈమెని వివాహమాడితే మనకు మంచి జరుగుతుంది. నా మాట మీ అన్న ధర్మరాజు మాటగా మన్నించి ఈమెను వివాహమాడు అని చెప్పింది. తల్లి మాటను మన్నించి హిడింబను వివాహమాడి ఆమెతో చేరి శాలిహోత్రుని ఆశ్రమానికి చేరుకున్నారు. ఒకరోజు వేదవ్యాసుడు అక్కడికి వచ్చాడు. కుంతీదేవితో, అమ్మా, కష్టాలు కలకాలం ఉండవు. మీకు త్వరలో మంచి రోజులు వస్తాయి. రాజ్యం లభిస్తుంది. ఇక్కడ కొన్ని రోజులు ఉండి తరువాత బ్రాహ్మణ రూపాలలో ఏకచక్రపురం వెళ్ళండి. ఆ తరువాత నేను వచ్చి మీరు చెయ్యవలసిన కర్తవ్యం చెప్తాను అన్నాడు. వ్యాసుని మాట ప్రకారం పాండవులు కొంతకాలం శాలిహోత్రుని ఆశ్రమంలో గడిపారు. హిడింబ గర్భం ధరించి ఘటోత్కచుడిని కన్నది. అతడు కామరూపుడు, అమిత బలవంతుడు. ఘటోత్కచుడు కుంతీదేవిని తండ్రులను చూసి, అమ్మా, నేను ఇక్కడ నా తల్లితో ఉంటాను. మీరు తలచిన వెంటనే మీ దగ్గరకు రాగలను అని చెప్పి అందరికీ నమస్కరించి తల్లితో తిరిగి వెళ్ళాడు. శాలిహోత్రుని ఆశ్రమంలో పాండవులు ధర్మశాస్త్రాలు, నీతిశాస్త్రాలు అభ్యసించారు. ఆ తరువాత వారు జింక చర్మాలు, నారచీరలు ధరించి వేద పఠనం చేస్తూ బ్రాహ్మణ వేషాలలో ఏకచక్రపురం అనే అగ్రహారం చేరారు. ఒక బ్రాహ్మణుని ఇంట్లో నివాసం ఏర్పరచుకున్నారు. పాండవులు ప్రతిరోజు మౌనంగా భిక్ష స్వీకరించి తల్లికి ఇచ్చేవారు. కుంతీదేవి ఆ భిక్షలో సగం భీమునికి పెట్టి మిగిలిన సగం నలుగురు కుమారులతో చేరి భుజిస్తూ వచ్చింది. సహృదయులు, సత్ప్రవర్తనులు అయిన వారిని చూసి అగ్రహార ప్రజలు ఆనందించారు. ఒకరోజు భీముడు ఇంట్లో ఉన్నాడు. మిగిలిన వారు భిక్ష స్వీకరించడానికి వెళ్ళారు. ఆ సమయంలో ఆ ఇంటిలో రోదనలు వినపడ్డాయి. కుంతీదేవి భీమునితో, భీమసేన, ఈ ఇంటి వారికి ఏదో కష్టం కలిగినట్లుంది. వీరు చేసిన ఉపకారం గుర్తించడం పుణ్యం. ప్రత్యుపకారం మరింత పుణ్యం చేసిన దానికంటే అధిక ఉపకారం చెయ్యడం ఉత్తమ పుణ్యం అని చెప్పింది. భీమసేనుడు తల్లితో, అమ్మా, నీ ఆజ్ఞను నెరవేరుస్తాను. నీవు వారిని అడిగి వారికి ఏమి కష్టం వచ్చిందో చెప్పావంటే నేను వారికి ప్రత్యుపకారం చేస్తాను అన్నాడు. కుంతీదేవితో ఆ ఇంటి యజమాని, అమ్మా, జననం, మరణం, సంయోగం, వియోగం సహజమే. అయినా వేదోక్తంగా వివాహం చేసుకున్న భార్యను కాని, కన్యాదానం చేసి అత్తవారింటికి పంపవలసిన కూతురుని కాని, నాకు నా పితృలకు పిండోదకాలు ఇవ్వవలసిన నా కుమారుని కాని రాక్షసునికి ఆహారంగా పంపలేక నేనే ఆహారంగా వెడతానని చెప్పాను. అందుకు వీరు సమ్మతించక విలపిస్తున్నారు అన్నాడు. అందుకు భార్య, నాథ, మిమ్మల్ని వివాహమాడి సంతాన ప్రాప్తి కలిగించాను. భర్త కంటే ముందు మరణించి పుణ్యలోకాలకు వెడతాను. భర్త లేని భార్య లోకంలో అవమానాలు భరిస్తూ కష్టపడవలసి ఉంటుంది. మీరు వేరే వివాహం చేసుకొని పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులను చెయ్యండి. నేను ఆహారంగా వెడతాను అన్నది. అంతలో కూతురు, అమ్మా, నేను వివాహం చేసుకొని మీకు మనుమలను ఇచ్చే కంటే నేనే ఆహారంగా వెడతాను. మీరు జీవించి ఉంటే సంతానాన్ని పొందవచ్చు అన్నది. ఇంతలో చిన్నవాడైన కుమారుడు కర్ర తీసుకొని, తండ్రి, నేను వెళ్ళి ఆ రాక్షసుని చంపుతాను అని అన్నాడు. రాక్షసుడు ఎవరు? మీరు అతడికి ఆహారంగా ఎందుకు వెళ్ళాలి? నాకు వివరించండి అని అడిగింది కుంతీదేవి. అందుకు సమాధానంగా బ్రాహ్మణుడు, అమ్మా, ఇక్కడకు ఆమడ దూరంలో యమునా నదీ తీరాన బకాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు. అతడు గ్రామం మీద పడి అందరినీ తినసాగాడు. అందువలన మేమంతా అతడితో రోజుకు ఒకడు వాడికి ఆహారంగా వెళ్ళాలని ఒప్పందం కుదుర్చుకున్నాము. ప్రతిరోజు ఒక బండి ఆహారం, 2 దున్నపోతులు, ఒక మనిషి అతడికి ఆహారంగా వెళ్ళాలి. ఈ దేశాన్ని ఏలే రాజుకు కూడా వాడిని ఎదిరించే శక్తి లేక మిన్నుకున్నాడు. ఈ రోజు ఈ ఇంటి నుండి అతడికి ఆహారంగా వెళ్ళాలి అన్నాడు.
అందుకు కుంతీదేవి, అయ్యా చింతించవలదు, మీకు ఒక్కడే కుమారుడు, నాకు 5 ఉన్నారు. నా కుమారులలో ఒకడిని పంపుతాను అన్నది. ఆ బ్రాహ్మణుడు కుంతీదేవితో, అమ్మా, అతిథిని పంపుట తగదు, అందున బ్రాహ్మణ హత్య మహాపాపం అన్నాడు. కుంతీదేవి, అయ్యా ఆలోచించవద్దు, నా కుమారుడు మహాబలవంతుడు, అతడు ఇంతకు ముందు రాక్షసులను చంపాడు, అతడు తప్పక బకుని చంపి వస్తాడు అన్నది. ఆమె భీమునితో జరిగినదంతా చెప్పింది. అందుకు భీముడు సంతోషంగా అంగీకరించాడు. అంతలో ధర్మరాజాదులు అక్కడికి వచ్చారు. సంతోషంగా ఉన్న భీముని చూసి తల్లితో, అమ్మా, భీముని సంతోషం చూస్తే అతడు ఎవరితోనో యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్లుంది, తనంత తానే వెళుతున్నాడా లేక నీవు పంపుతున్నావా అని అడిగాడు. కుంతీదేవి జరిగినది ధర్మరాజుకు చెప్పింది. ధర్మరాజు కలత చెంది, అమ్మా, పరాయి వారి కోసం నీ కన్న కొడుకును బలిస్తావా? నీకు మతి భ్రమించిందా? భీముడు విడువదగినవాడా అన్నాడు. కుంతీదేవి, నాయన ధర్మరాజా, కలత చెందవలదు, భీముని బలం నీకు తెలియదు, అతడు వజ్రకాయుడు, అతడు పుట్టిన 10వ రోజునే ఒక బండరాయి మీద పడగా అది పొడి పొడి అయ్యింది. భీముడు రాక్షసులు చంపి ఈ అగ్రహారానికి రాక్షస పీడ వదిలిస్తాడు. క్షత్రియ ధర్మాలు వ్యాసుని నోట విన్నది నీకు చెబుతాను. ఉత్తమ క్షత్రియుడు ఇతరులను రక్షించడానికే పుడతాడు. మృత్యుభయంతో ఉన్న బ్రాహ్మణులను రక్షిస్తే పుణ్యలోకాలకు వెడతాడు. సాటి క్షత్రియుణ్ణి రక్షిస్తే కీర్తిని పొందుతాడు. వైశ్యుని శూద్రుని రక్షిస్తే అనురాగాన్ని పొందుతాడు. ఆపదలో ఉన్నవారిని రక్షించడం క్షత్రియ ధర్మం. మనకు ఉపకారం చేసిన ఈ బ్రాహ్మణుని రక్షించడం మన ధర్మం అని చెప్పింది. ఊరివారంతా ఆహారం తయారు చేసి ముందుగా భీమునికి తృప్తిగా ఆహారం పెట్టి బండిని ఆహార పదార్థాలతో నింపారు. భీముడు ఆ బండిని తోలుకుంటూ యమునా తీరానికి పోయి బకాసురుని పిలవసాగాడు. అతడు రావడం ఆలస్యం కావడంతో ఆహారాన్ని తానే భుజించసాగాడు. ఆహారం ఎంతకీ దగ్గరకు రాకపోయేసరికి బకాసురుడు ఆకలితో మండిపడుతూ వెతుక్కుంటూ వచ్చాడు. అక్కడ తనకు తెచ్చిన ఆహారాన్ని భుజిస్తున్న భీమసేనుని చూసి పిడిగుద్దులు గుద్దాడు. భీమసేనునికి చీమ కుట్టినట్లయినా లేకపోవడంతో ఉక్రోషపడి పక్కనే ఉన్న చెట్లను పెరికి భీమునితో కలియబడ్డాడు. భీముడు బకాసురునితో ఘోర యుద్ధం చేసి అతడిని చంపాడు. బకాసురుని కేకలకు అతని బంధువులు పరుగున వచ్చారు. భీముడు వారిని చూసి, ఆ ఊరు వదిలి వెళ్ళకపోతే మీకు ఇదే గతి పడుతుందని అరిచాడు. వారు భయపడి పారిపోయారు. బకాసురుని కళేబరాన్ని ఊరి పొలిమేరలో పడవేశాడు. ఏకచక్రపుర ప్రజలు భీముని పరాక్రమాన్ని వేణోళ్లా కొనియాడారు. ఇంటికి వెళ్ళి జరిగినది సోదరులకు కుంతీదేవికి చెప్పాడు. ఊరి ప్రజలు భీమసేనుడు సామాన్య బ్రాహ్మణుడు కాదని, మంత్రసిద్ధి కలవాడని అతనిని చూడడానికి తరలివచ్చారు. ఆది పర్వము, సప్తమాశ్వాసం. బకాసురుని వధ తరువాత పాండవులు కొంతకాలం ఏకచక్రపురంలో ఉన్నారు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వారింటికి వచ్చాడు. ధర్మరాజు బ్రాహ్మణునికి అతిథి సత్కారాలు గావించి అతనితో, బ్రాహ్మణోత్తమా, మీరు ఏ ఏ దేశాలు తిరిగారు, అక్కడి విశేషాలు ఏమిటి అని అడిగాడు. అందుకు బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు. నేను ఎన్నో దేశాలు చూశాను, కానీ ద్రుపద దేశాన్ని మించింది లేదు. ద్రుపద మహారాజుకు యజ్ఞగుండం నుండి పుట్టిన కుమార్తె ఉన్నది. ఆమె పేరు ద్రౌపది. ద్రుపదుడు ఆమెకు వివాహం చేయ నిశ్చయించాడు అని చెప్పాడు. అది విన్న ధర్మరాజు ఆశ్చర్యపడి, బ్రాహ్మణోత్తమ, ఆమె ఎందుకు మానవులకు జన్మించలేదు, ఆమెను ద్రుపదుడు ఎలా పొందాడు, సవిస్తరంగా మాకు చెప్పండి అని అడిగాడు. అందుకు బ్రాహ్మణుడు, ద్రుపదుడు ద్రోణుడు చిన్ననాటి మిత్రులు. ద్రోణుడు ద్రుపదునిచే అవమానించబడ్డాడు. ద్రోణుడు తన శిష్యులచే ద్రుపదుని తెప్పించి ప్రతీకారం తీర్చుకున్నాడు. ద్రుపదుడు ఆ అవమానాన్ని సహించలేక ద్రోణుని చంపే కుమారుని, అర్జునుని వివాహమాడే కుమార్తెను పొందాలని యజ్ఞం చేశాడు. యజ్ఞం నుండి భయంకర శరీరంతో ధనుర్బాణాలతో ఒక పురుషుడు ఉద్భవించాడు. తరువాత అద్భుత సౌందర్యరాశి అయిన ఒక స్త్రీ వచ్చింది. ఆకాశవాణి ఆ పురుషునకు దృష్టద్యుమ్నుడు, స్త్రీకి ద్రౌపది అని నామకరణం చేశాడు.
ద్రుపద మహారాజుకు అర్జునుని మరణ వార్త బాధపెట్టింది. ఆయన పురోహితుడు పాండవులకు అన్ని శుభశకునాలు గోచరిస్తున్నాయి, వారు జీవించే ఉన్నారు అని చెప్పాడు. అందుకు ఒక ఉపాయం ఆలోచించిన ద్రుపదుడు మత్స్యయంత్రాన్ని చేయించాడు. దానిని భేదించిన వాడికి ద్రౌపదిని ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. ద్రౌపది స్వయంవరానికి రాజులంతా తరలి వెడుతున్నారు అని చెప్పాడు. కుంతీదేవి ఇదంతా విని, ధర్మరాజా, మనం ఈ బ్రాహ్మణుని ఇంట ఎక్కువ రోజులు ఉన్నాము. ఎక్కువ రోజులు ఒకరి ఇంట ఉండడం ఉచితం కాదు, కనుక మనం పాంచాల దేశం వెడదాం అని చెప్పింది. అందుకు ధర్మరాజు అంగీకరించాడు. అందరూ పాంచాల దేశానికి ప్రయాణమయ్యారు. వారు పాంచాల దేశం వెడుతూ మార్గమధ్యంలో వ్యాసమహాముని ఆశ్రమం దర్శించారు. వ్యాసుడు వారిని దీవించి, మీరు పాంచాల దేశం వెళ్ళినట్లయితే మీకు మేలు జరుగుతుంది అన్నాడు. ఆ తరువాత వారు గంగా తీరంలో ప్రయాణిస్తూ సోమశ్రవ తీర్థం చేరుకున్నారు. వారు అక్కడ స్నానం చెయ్యాలని అనుకున్నారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన అంగారపర్ణుడు అనే గంధర్వుడు, మానవులారా, ఇది రాక్షసులు, యక్షులు, గంధర్వులు తిరిగే సమయం. ఈ వేళలో మానవులకు తిరగడం ఉచితము కాదు. ఇది నా అధీనంలో ఉన్న భూమి. ఇక్కడ మీరు స్నానం చేస్తే ఆపదల పాలవుతారు. మీరు వెళ్ళకపోతే నా బాణాగ్నికి దగ్ధం అవుతారు అన్నాడు. అర్జునుడు, నీవు చెప్పింది సామాన్య మానవులకు సరిపోతుంది, మా వంటి వీరులకు కాదు. పవిత్రమైన గంగానది ఏ ఒక్కరి స్వంతం కాదు, భూమి మీది జలవనరులు అందరి స్వంతం అని అంగారపర్ణునితో అన్నాడు. తనకు ఒక మానవుడు ఎదురు చెప్పడమేమిటని అంగారపర్ణుడు కోపించి అర్జునునిపై పదునైన బాణాలు వేశాడు. అర్జునుడు ఆ బాణాలను చేతిలోని కొరివితో అడ్డుకొని అంగారపర్ణునిపై ఆగ్నేయాస్త్రం ప్రయోగించి అతని రథాన్ని బుగ్గి చేశాడు. నిస్సహాయంగా చూస్తున్న అంగారపర్ణుని ధర్మరాజు వద్దకు తీసుకువెళ్ళాడు. ధర్మరాజు, అర్జున, ఓడిపోయిన వారిని, శౌర్యం కోల్పోయిన వారిని శిక్షించరాదు, కనుక అతనిని విడిచిపెట్టు అన్నాడు. అంగారపర్ణుడు, అర్జున, నీ పరాక్రమానికి మెచ్చాను. నీతో స్నేహం చెయ్యాలని ఉంది. నీకు చాక్షుషీ విద్యను, మహావేగం కలిగిన గుర్రాలను ఇస్తాను. నువ్వు నాకు ఆగ్నేయాస్త్రం ఇవ్వు అన్నాడు. అర్జునుడు, గంధర్వ, మనం ఎంత స్నేహితులమైనా నీ వద్ద నేను విద్యను, ధనాన్ని స్వీకరించరాదు. నేను నీకు ఆగ్నేయాస్త్రాన్ని ఇస్తాను, నీ వద్ద గుర్రాలను స్వీకరిస్తాను అన్నాడు. అర్జునుడు గంధర్వునితో, ధర్మపరులమైన మమ్మల్ని చూసి గర్వంగా ఎందుకు మాట్లాడావు అని అడిగాడు. అందుకు అంగారపర్ణుడు, అర్జున, ఆడవారితో ఉన్నవాడు వివేకం కోల్పోవడం సహజం. కానీ ఆ సమయంలో మనకు పురోహితుడుంటే ధర్మాధర్మ విచక్షణ చేస్తాడు. తాపత్య, మీరు పురోహితుడు లేకుండా తిరగటం మంచిది కాదు. అందువలన ఒక ఉత్తమ బ్రాహ్మణుని పురోహితునిగా చేసుకోండి అని చెప్పాడు. అర్జునుడు, మిత్రమా, మేము కుంతీపుత్రులమైన మేము తాపస్సులము ఎలా అయ్యాము అని అంగారపర్ణుని అడిగాడు. అంగారపర్ణుడు ఇలా చెప్పాడు. అర్జున, సూర్యుని కూతురు సావిత్రికి చెల్లెలు తపతి అనే కన్య మహాసౌందర్యవతి. ఆజాఘీయుడుని కొడుకు సంవర్ణుడు. అతడు సూర్యుని గురించి తపస్సు చేశాడు. తన కూతురు తపతికి సంవర్ణుడు తగిన భర్త అని అనుకున్నాడు. ఒకరోజు సంవర్ణుడు తపతిని చూసి మోహించి ఆమె సమీపానికి వెళ్ళి ఆమెను ప్రశ్నించాడు. ఆమె మౌనంగా అక్కడి నుండి వెళ్ళినా ఆమెకు కూడా అతనిపై మోహం కలిగింది. పిచ్చివాడిలా తిరుగుతున్న సంవర్ణుని చూసి అతని బాధను అర్థం చేసుకొని తాను కన్యనని, స్వతంత్రురాలిని కాదు కనుక తండ్రి అనుమతితో వివాహమాడమని చెప్పింది. ఒకరోజు వశిష్ఠుడు సంవర్ణుని కలిసి అతని బాధను తెలుసుకున్నాడు. వశిష్ఠుడు సూర్యుని వద్దకు వెళ్ళి, పూర్వవంశస్థుడు, ధర్మపరుడు, సద్గుణ సంపన్నుడైన సంవర్ణునికి నీ కుమార్తె తపతిపై మోహం కలిగింది కనుక నువ్వు నీ కుమార్తెను అతనికి ఇచ్చి వివాహం చెయ్యి అని చెప్పాడు. సూర్యుడు తన కోరిక తీరుతున్నందుకు సంతోషించి తపతిని వశిష్ఠునితో పంపాడు. వశిష్ఠుడు వారిద్దరికీ వివాహం చేశాడు. వారికి కురుమహారాజు జన్మించాడు. మీరు కురు వంశజులు కనుక మిమ్మల్ని తపత్య అని పిలిచాను అని చెప్పాడు.
అర్జునుడు అంగారపర్ణుని చూసి, గంధర్వ, మా పూర్వులకు గురువు పురోహితుడు అయిన వశిష్ఠుడిని గురించి వినాలని ఉంది అని అడిగాడు. అంగారపర్ణుడు అర్జునునితో ఇలా చెప్పసాగాడు. అర్జున, పూర్వం కన్యాకుబ్జ నగరాన్ని విశ్వామిత్రుడు అనే రాజు పాలిస్తున్నాడు. ఒకరోజు అతడు తన సేనలతో సహా వేటకు వెళ్ళి అలసిపోయి వశిష్ఠుని ఆశ్రమంలోకి సైన్యంతో సహా వెళ్ళాడు. ఇరువురు పరస్పర కుశలం విచారించుకున్న తరువాత వశిష్ఠుని బలవంతం కారణంగా ఆశ్రమంలో భోజనం చెయ్యడానికి అంగీకరించాడు. నందిని అనే కామధేనువు సాయంతో అపార సేనావాహినితో సహా విశ్వామిత్రునకు వశిష్ఠుడు షడ్రసోపేతమైన విందు భోజనం పెట్టాడు. అది విశ్వామిత్రుని ఆశ్చర్యచకితుని చేసింది. అలాంటి ధేనువు తన వద్ద ఉండడం ఉచితమని ఎంచి వశిష్ఠుని వద్దకు వెళ్ళి ఆ ధేనువును ఇమ్మని కోరాడు. వశిష్ఠుడు అది తనకు ప్రాణాధారం కనుక ఇవ్వలేనని చెప్పాడు. విశ్వామిత్రుడు రాజ్యంలోని సొత్తుపై రాజుకు అధికారం ఉంటుంది కనుక తాను తీసుకువెడతానని బలవంతంగా నందినిని తీసుకువెళ్ళాడు. తిరిగి వశిష్ఠుడిని చేరిన నందిని తన నుండి అపార సైన్యాన్ని సృష్టించి విశ్వామిత్రుని సైన్యాన్ని చీల్చి చెండాడింది. విశ్వామిత్రునికి జ్ఞానోదయం కలిగి క్షాత్రబలం కంటే తపోబలం గొప్పదని తెలుసుకొని రాజ్యాన్ని విడిచిపెట్టి తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. తపస్సు వలన దివ్యశక్తులు సాధించిన విశ్వామిత్రునికి వశిష్ఠునిపై మత్సరం పోలేదు. వశిష్ఠుడు కల్మషపాదునికి యాజకుడుగా చేస్తున్నాడు. విశ్వామిత్రునకు కూడా కల్మషపాదునికి యాజకునిగా ఉండాలని ఉండేది. ఒకరోజు కల్మషపాదుడు వేటకు వెళ్ళి తిరిగి వస్తున్న తరుణంలో వశిష్ఠుని పెద్ద కుమారుడు శక్తిముని ఎదురుపడ్డాడు. రాజు శక్తితో పక్కకు తొలగి నాకు దారి ఇవ్వు అని అడిగాడు. మహారాజా, ఎంతటి వారైనా బ్రాహ్మణుడు ఎదురైతే ముందుగా తొలగి దారి ఇవ్వడం ధర్మం అని చెప్పాడు. రాజు ఆగ్రహించి చేతికర్రతో శక్తిని కొట్టాడు. శక్తి కోపించి, రాజా, రాక్షసుడిలా నన్ను కొట్టావు గనక రాక్షసుడివై నరమాంసభక్షకుడివై పో అని శపించాడు. అప్పుడు కళ్ళు తెరిచిన కల్మషపాదుడు శాప విమోచనం ఇవ్వమని వేడుకున్నాడు. దూరంగా ఇదంతా గమనిస్తున్న విశ్వామిత్రుడు కల్మషపాదునిలో కింకరుడు అనే రాక్షసుని ప్రవేశపెట్టాడు. అప్పటి నుండి కల్మషపాదుడు రాచకార్యాలు మానివేశాడు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు కల్మషపాదుని మాంసాహారం పెట్టించమని అడిగాడు. అప్పటికి సరేనని ఆ తరువాత మరచిపోయిన రాత్రికి గుర్తు వచ్చి వంటవాడిని పిలిచి ఆ బ్రాహ్మణునికి మాంసాహార భోజనం పెట్టమన్నాడు. వంటవాడు ఆ సమయంలో మాంసం లభ్యం కాదని చెప్పాడు. రాజు ఆవేశంతో నరమాంసం అయినా పెట్టమన్నాడు. వంటవాడు నరమాంసం వండి ఆ బ్రాహ్మణునికి పెట్టాడు. తాను తిన్నది నరమాంసం అని గ్రహించిన బ్రాహ్మణుడు కల్మషపాదుని చూసి, నా చేత నరమాంసం భుజింపచేశావు గనుక నీవు రాక్షసుడవై నరమాంసం తింటూ జీవించు అని శపించాడు. కల్మషపాదుడు వెంటనే రాక్షసుడైనాడు. వెంటనే శక్తి దగ్గరకు వెళ్ళి, దీనికంతా కారణం నీవే కనుక ముందు నిన్నే భక్షిస్తాను అని చెప్పి అతనితో చేరి వశిష్ఠుని 100 కుమారులను భక్షించాడు. తన 100 కుమారులు చనిపోవడం సహించలేని వశిష్ఠుడు ఆత్మహత్యకు పాల్పడబోతుండగా శక్తి భార్య అదృశ్యవంతి గర్భస్థ శిశువు సుస్వరంతో వేదాలను వల్లించడం విన్నాడు. వశిష్ఠుడు మనుమని చూడాలని ఆశతో ఆత్మహత్యా ప్రయత్నం మానుకున్నాడు. ఒకరోజు కల్మషపాదుడు అదృశ్యవంతిని భక్షింపబోయాడు. వశిష్ఠుడు అతనిపై మంత్రజలం చల్లాడు. వెంటనే కల్మషపాదునికి రాక్షసత్వం పోయి శాప విముక్తుడయ్యాడు. వశిష్ఠుడు కల్మషపాదునితో, బ్రాహ్మణులను అవమానిస్తే వచ్చే అనర్థం తెలిసింది కదా, ఇక మీదట బ్రాహ్మణులను పూజించు అని హితబోధ చేశాడు. రాక్షసునిగా ఉన్న సమయంలో కల్మషపాదుడు ప్రణయ కలాపంలో ఉన్న బ్రాహ్మణుని చంపి తిన్నాడు. బ్రాహ్మణుని భార్య కోపించి, ప్రణయ కలాపంలో ఉన్న నా భర్తను చంపావు గనక నీవు స్త్రీతో ప్రణయ కలాపం చేస్తే మరణిస్తావు అని శపించింది. అందువలన కల్మషపాదుడు సంతానం పొందలేకపోయాడు. సంతానం కావాలనే కోరిక అధికం కావడంతో వశిష్ఠుని వద్దకు వచ్చి తనకు సంతానం ప్రసాదించమని వేడుకున్నాడు. వశిష్ఠుడు అందుకు అంగీకరించాడు. కల్మషపాదుని భార్య మదయంతి యందు సంతానం కలిగేలా అనుగ్రహించాడు. మదయంతి గర్భం ధరించింది. 12 ఏళ్లు గడిచిన ప్రసవం కానందున ఆమె పదునైన రాతితో గర్భాన్ని తీర్చుకుంది. ఆమెకు అశ్మకుడు అనే రాజర్షి జన్మించాడు.
అదే సమయంలో శక్తి భార్య అదృశ్యంతికి పరాశరుడు జన్మించాడు. అతడు తల్లి వలన తన తండ్రి ఒక రాక్షసుని వలన మరణించాడని విని ఆగ్రహం చెంది లోకాలను భస్మం చేస్తానని శపథం చేశాడు. అది విని వశిష్ఠుడు అతనిని వారించాడు. పరాశరుని కోపము చూసి అతడి తాత వశిష్ఠుడు, పరాశర, అకారణంగా అందరినీ హరించడం తగదు. పూర్వం కృతవీర్యుడు భృగువంశ బ్రాహ్మణులను యాజ్ఞికులుగా చేసుకుని ఎన్నో యజ్ఞాలను చేశాడు. కృతవీర్యుడు వారికి మిక్కుటమైన ధనాన్ని ఇచ్చాడు. దానిని వారు దాచుకున్నారు. కొంతకాలానికి కొంతమంది క్షత్రియులు భృగు బ్రాహ్మణులు కృతవీర్యుడి ధనాన్ని దోచుకున్నారు అని అపప్రథ పుట్టించారు. అది విని కొంతమంది బ్రాహ్మణులు ధనాన్ని క్షత్రియులకు ఇచ్చారు. కొంతమంది ధనాన్ని భూమిలో పాతిపెట్టారు. క్షత్రియులు ఇది చూసి ఆ బ్రాహ్మణులను చంపి ఆ ధనాన్ని తీసుకువెళ్లారు. భృగువంశ బ్రాహ్మణుల గర్భస్థ శిశువులతో సహా చంపివేశారు. స్త్రీలు భయపడి హిమాలయాలకు పారిపోయారు. అందులో ఒక బ్రాహ్మణుని భార్య తన తొడలో గర్భాన్ని దాచింది. ఆమె తొడ నుండి తేజోవంతుడైన ఔర్జుడు అనే కుమారుడు జన్మించాడు. అతని తేజస్సుతో కృతవీర్యుని వంశంలోని క్షత్రియులందరూ అంధులయ్యారు. ఔర్యుడు తన తండ్రితో సహా బంధువులందరూ చనిపోయారని తెలుసుకున్నాడు. లోకాలను నాశనం చెయ్యడానికి ఘోర తపస్సు చేయడం సంకల్పించాడు. ఔర్యుని పితృదేవతలు ప్రత్యక్షమై, మేము అసమర్థులమై క్షత్రియుల చేతిలో మరణించలేదు, ధనాపేక్షతో ధనాన్ని దాచలేదు, మేము గొప్పగా తపస్సు చేయడం వలన మాకు మరణం రాలేదు, ఆత్మహత్య చేసుకుందామని అనుకుంటే అది పాపమని చెయ్యలేకపోయాము, ఈ మానుష్య లోకంలో అధిక కాలం ఉండలేము, కనుక క్షత్రియులతో వైరం తెచ్చుకొని వారి చేతిలో మరణం తెచ్చుకున్నాము, కనుక నువ్వు లోకాలను నాశనం చేయడం ధర్మం కాదు అని పలికారు. వారి మాటలను విన్న తరువాత ఔర్యుడు తన సంకల్పం విరమించుకున్నాడు. ఔర్యుని వృత్తాంతం విని పరాశరుడు సంకల్పం విరమించుకున్న రాక్షసుల మీద కోపం పోలేదు. అందువలన పరాశరుడు రాక్షస వినాశనానికి సత్రయాగం చేయ సంకల్పించాడు. వశిష్ఠుడు అందుకు అభ్యంతరం చెప్పలేదు. ఆ సత్రయాగంలో రాక్షసులందరూ పడి భస్మం అవుతున్నారు. అలా రాక్షస జాతి అంతరిస్తుంటే పులస్యుడు, పులహుడు, క్రతువు వశిష్ఠుని దగ్గరకు వచ్చి పరాశరుడు చేసే రాక్షస వినాశనం ఆపమని వేడుకున్నారు. వారి కోరికను మన్నించి పరాశరుడు సత్రయాగాన్ని, రాక్షస వినాశనాన్ని ఆపివేశాడు. అర్జునుడు అంగారపర్ణునితో, మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు లేరు, మాకు నువ్వు దారి చూపి పురోహితుడిని ఎవరో చెప్పు అని అడిగాడు. అందుకు అంగారపర్ణుడు, ఇక్కడకు ఉత్కంత్యం అనే పుణ్యతీర్థం ఉంది, అక్కడ ధౌమ్యుడు అనే బ్రాహ్మణుడు తపస్సు చేసుకుంటున్నాడు, మీరు అతనిని పురోహితునిగా చేసుకోండి అని అర్జునునితో అన్నాడు. తరువాత పాండవులు ధౌమ్యుని వద్దకు వెళ్ళారు. అతనిని తమ పురోహితునిగా ఉండమని కోరారు. ధౌమ్యుడు అందుకు సమ్మతించాడు. పాండవులు కుంతీదేవి ధౌమ్యుని వద్ద ఆశీర్వాదం తీసుకుని ఆయనతో పాంచాల దేశానికి బయలుదేరారు. దారిలో మరికొందరు బ్రాహ్మణులు వారిని అనుసరించారు. పాంచాల దేశంలో వారు ఒక కుమ్మరి ఇంట బస చేశారు. స్వస్తి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.